తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 2 రోజుల పర్యటన నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో మోదీ పర్యటించనున్నారు. నేడు ఆదిలాబాద్లో, రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్కు ప్రధాని మోదీ చేరుకుంటారు. ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలకనున్నారు. 6,697 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 6 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అటు మోదీతో కలిసి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభల్లో పాల్గొంటారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోదీ నాందేడ్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నాందేడ్ నుంచి చెన్నై బయలుదేరనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంటారు. ఇవాళ రాత్రి రాజ్ భవన్లో ప్రధాని మోదీ బస చేరున్నారు తెలుసు సమాచారం. అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. రైతులు రోడ్లెక్కే పరిస్థితి దాపురించిందన్న మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందని టాక్ ప్రజల్లో స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల పరిధిలో ఉన్న నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. నేతలతో పలు అంశాలపై చర్చించిన అధినేత సోమవారం కొంతమంది బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంటు స్థానంలో గులాబీ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబే కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల ఆత్మహత్యకు వైఎస్ జగన్ కారణమని చేస్తున్న ఆరోపణలు ఆయన తిప్పికొట్టారు. కోడెల పేరుతో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో కోడెల ఓటమి పాలైతే కనీసం ఆయన పలకరించలేదని, వారి కుటుంబాన్ని రాజకీయంగా పక్కకు పెట్టడంతో కోడెల మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆరోపించారు. అలాగే గత ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో 7 టీడీపీ అభ్యర్థులను ప్రజలు ఓడించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మునిగిపోయే పడవను కాపాడుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలను ఓడించే దమ్ము చంద్రబాబుకు లేదని వెల్లడించారు అంబటి రాంబాబు.